నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ మగవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్యామలానండి. ఈరోజు టాపిక్ శ్రీరామనామం. ఆ నామానికి ఎంత విశిష్టత ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం. రామనామ విశిష్టత. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరాముడి కంటే శ్రీరామనామం గొప్పదని అండం వెనుక ఆంతర్యము. రామ, ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్రం జపం వలన అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే కూడా రామనామమే గొప్పదని చాలా కథలు మనకు చెప్తూ ఉంటాయి. అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు గొప్పదయ్యింది? రామనామానికి తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వలన పుట్టుక నుంచి మరణం వరకు జీవితాంతం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి. వాలి అపహరణ నుండి సుగ్రీవుడు తన భార్యను ఎలా రక్షించుకున్నాడు? భగవన్నామస్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి దేవుడు నామస్మరణలో అద్భుతమైన శక్తి ఉంటుంది. మన హిందువులకు ఉన్న 7 కోట్ల మహామంత్రాల్లో 2 అక్షరాల రామనామ మంత్రము ఉన్న విశిష్టత మరి ఏ మంత్రానికి లేదు. ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం విశిష్టత, రామనామం గొప్పదనం, రామనామ శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాం. రామనామం పుట్టుక. తారక మంత్రంగా పిలిచే రామమంత్రం 2 మహామంత్రాల నుంచి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంలో మా అనేది జీవాక్షరం. అంటే ఈ 2 మంత్రాల్లో జీవాక్షరాలు తొలగిస్తే అర్థం ఉండదు. అందుకే ఈ 2 మంత్రాల నుంచి తీసిన రా, మా అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. ఈ 2 అక్షరాలు లేకపోతే ఆ 2 మహామంత్రాలకు విలువ ఉండదు. అందుకే ఈ 2 జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది. శివకేశవ మంత్రం. ఓం నమో నారాయణాయలో రా, ఓం నమః శివాయలో మా అనేవి జీవాక్షరాలు. అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది. అందుకే ఈ మంత్రానికి హరిహర తత్వం కలిసిన మహామంత్రమని పిలుస్తారు. రాముడు కంటే రామనామం గొప్పది. లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు. అయితే రాయపై రామ అని రాసి నీటిలో వేయడం వలన ఆ రాయి పైకి తేలుతూ ఉంది. ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయ తేలుతూ ఉంది కదా, తానే రాయ వేస్తే అనే ఆలోచన వచ్చింది. తనకు వచ్చిన ఆలోచనలతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. కానీ ఆ రాయి సముద్రంతో మునిగిపోయింది. రాముడు ఆశ్చర్యపోయాడు. తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు. అప్పుడు హనుమంతుడు రామ అనే మంత్రం రాసిన రాళ్లపై తేలుతాయి, మీరు వేసిన రాయపై రామనామం లేదు కదా, అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు వివరించాడు. ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు. రామనామం అర్థం. రామ అనే మంత్రంలో రా, ఆ, మా అనే అక్షరాలున్నాయి. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన 3 శక్తులు ఉన్నాయని వివరిస్తోంది. రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకుని మనలోని పాపాలని బయటికి వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయట పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తున్నారు. విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే మంత్రం 3 సార్లు చదివితే అది విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రం ఈ మంత్రాన్ని జపించడం వలన విశేష పుణ్యం లభిస్తుందట.
సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడు ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది. శనీశ్వరునే జయించిన రామనామం. పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలు పాలు చెయ్యాలని శనీశ్వరుడు అతి దగ్గరగా వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా తాను రామనామ జపంలో ఉన్నానని, అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా రామనామ జపం పూర్తి కాలేదు. దీంతో శనీశ్వరుడు రామనామం జపించే వాళ్ళ దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి రామనామం జపించే వాళ్ళకి శని బాధలు ఉండవు. శ్రీరాముని యొక్క శ్రీరామనామం జపించడం కానీ, శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. మన పురాణాల్లో ఆది కావ్యంగా చెప్పబడుతున్న వాల్మీకి మహర్షి యొక్క శ్రీరామాయణంలో చెప్పబడింది. రామనామం యొక్క గొప్పతనం శ్రీరామాయణంలో అడుగు అడుగునా చెప్పబడుతోంది. అసలు శ్రీరాముని కంటే ముందు రామనామం ఆవిర్భవించింది. అంత గొప్పది శ్రీరామనామం. ఈ నామాన్ని చిన్నపిల్లలు నుంచి వృద్ధుల వరకు జపించవచ్చు, స్మరించవచ్చు, రాయవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టిని ఆదిదేవుడు అయిన శివ పరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తారు. అంత గొప్పది ఈ రామనామం. అందుచేత 50 మంది భక్తికోటి రామనామం యొక్క గొప్పతనం తెలుసుకుని రామకోటి రాయండి, జపించండి. మీకు శ్రీరాముని యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. స్వస్తి.